హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా ఒక చిన్న సింపుల్ యూనిట్ మాట్లాడుకున్నాం. ఆ యూనిట్ పేరే సింపుల్ మెషిన్స్ అనమాట. ఇది చాలా చిన్న యూనిట్ అయినప్పటికీ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన CB2 ఎగ్జామ్లో దీని గురించిన క్వశ్చన్స్ అనేవి బాగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? వైసీటీ బుక్లో దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో వీటిని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అన్న విషయాలు మనం చూద్దాం. ఓకేనా? సో ఈ యూనిట్ పేరు సింపుల్ మెషిన్స్. ఇది చాలా చిన్నగానే ఉండిద్ది, చాలా త్వరగా అయిపోయింది. 2-3 మార్కులు రావడానికి అవకాశం ఉన్న యూనిట్ కాబట్టి చాలా ఈజీగా ఉండేదాన్ని చివరిలో మాట్లాడుకుందామని ఇప్పటి వరకు హోల్డ్ చేశాను. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్, సింపుల్ మిషన్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద మిషన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు మేక్ వర్క్ ఈజియర్. ఒక మనిషి చేస్తున్న వర్క్ని ఈజీ చేయడానికి ఏ మిషన్ అయితే మనకు ఉపయోగపడుతుందో దాన్ని మనం సింపుల్ మిషన్ అనిగా చెప్పొచ్చు అనమాట. దేర్ ఆర్ టోటల్ 6 టైప్స్ ఆఫ్ మిషన్స్. మనకి మొత్తం 6 టైప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయన్నమాట సింపుల్ మిషన్స్లో. దాంట్లో ఇదిగోండి ఒక దాని పేరు లివర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి చూస్తే మీకు బాగా అర్థమైంది. ఒక దాని పేరేమో లివర్, ఇంకో దాని పేరేమో పుల్లీ, ఇంకో దాని పేరేమో వీల్ అండ్ యాక్సిల్, ఇంకో దాని పేరేమో ఇంక్లైన్డ్ ప్లేన్, ఇంకో దాని పేరు వెడ్జ్, ఇంకో దాని పేరు స్క్రూ అనమాట. ఈ 6 ఇక్కడ మీకు పిక్చర్స్ లాగా చూపిస్తున్నాను. సింపుల్ మిషన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇదిగోండి సిజర్, ఇది ఒక లివర్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? మన ఇంట్లో సిజర్ ఉండేది కదా, అది లివర్కి ఎగ్జాంపుల్. ఇంకోటేమో ఇంక్లైన్డ్ ప్లేన్, మనకు తెలుసు కదా, పార్క్స్లో కానీ చిన్నపిల్లలు ఆడుకుంటూ స్లైడ్ అవుతూ ఉంటారు కదా, దాన్ని ఇంక్లైన్డ్ ప్లేన్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సింపుల్ మిషన్. నెక్స్ట్ వెడ్జ్ అనమాట. వెడ్జ్ అంటే గొడ్డలు కాదు, ఈ గొడ్డలి కర్రకి ఇది చివరి ఉంటుంది చూసారు ఇలాగా, దాన్ని వెడ్జ్ అంటారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ చివరుండే ఇనుప మొక్క ఉంది కదా, దాన్ని వెడ్జ్ అని పిలవచ్చు. తర్వాత స్క్రూ అనమాట. ఇదిగోండి కాక్ స్క్రూ. మన టైర్లు ట్యూబ్లెస్ టైర్లు పంచర్ అయినప్పుడు ఈ కాక్ స్క్రూతోనే లోపలికి గట్టిగా ఇలా స్క్రూ తిప్పుతూ లోపలికి తీసుకెళ్తాడు అనమాట. ఎవరైనా పంచర్ వేయించుకున్నప్పుడు దీన్ని ఆ పంచర్ షాప్లో చూస్తూ ఉంటారు. అది కూడా ఒక సింపుల్ మెషిన్. తర్వాత పుల్లి అనమాట. బావి దగ్గర మనం ఇలా లాగుతూ ఉంటాం కదా వాటర్, ఇదిగోండి ఇది బకెట్, ఇది తాడు. ఇలా లాగుతున్నప్పుడు ఇక్కడ ఒక పుల్లి ఉండిద్ది. అదేవిధంగా శ్రీకృష్ణాష్టమికి కూడా ఉట్టి కొడుతున్నప్పుడు దానికి కూడా అలాగే ఉండిద్ది అనమాట పుల్లి. జెండా ఎగరేస్తున్నప్పుడు కూడా మనం ఎగరేస్తున్న జెండా పైకి వెళ్ళాలన్నప్పుడు అక్కడ కూడా మనకి పుల్లి ఉండిద్ది అనమాట. ఓకేనా? తర్వాత వీల్ అండ్ యాక్సిల్. ఇదిగోండి ఇది వీలు కనపడుతుంది కదా, ఇది యాక్సిల్. వీలు యాక్సిల్ అనమాట. సో ఈ 6 కూడా సింపుల్ మిషన్స్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ 6 మిషన్స్లో కూడా ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లివర్ అనమాట. ఎగ్జామ్స్లో బాగా క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతాడు అంటే లివర్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లివర్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి ఆ సింపుల్ మిషన్ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇంక్లైన్డ్ ప్లేన్. ఇదిగో చూసారా, ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ పెట్టాడు. ఇలా కారు దగ్గర ఏమైనా వస్తువులు పైకి ఎక్కిస్తున్నప్పుడు ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ పెట్టుకుంటూ ఉంటాం. అదొక రకమైన సింపుల్ మిషన్ అనమాట. ఇదిగోండి గొడ్డలి, దీన్నే వెడ్జ్ అంటారు. ఇలా ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ చక్కగా చూపించాడు చూడండి వెడ్జ్. ఇలా గొడ్డలికి ఇలా చివరిగా ఉండే వెడ్జ్తో మనం ఇలా మొద్దులు చీల్చడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ లివర్ అనమాట. ఇదిగోండి దీన్ని లివరే అంటారు, దీన్ని లివరే అంటారు. దీన్ని క్లా హ్యామర్ అంటారు. అర్థమైందా? మేకులు తీయడానికి ఉపయోగపడే హ్యామర్ని క్లా హ్యామర్ అంటారు. చాలా ఇంపార్టెంట్. దీని కిందకి వస్తాయి అన్నమాట, లివర్ కిందకి. నెక్స్ట్ వీల్ అండ్ యాక్సిల్. ఇదిగోండి మనకి ట్రైన్స్ కానీ ట్రైన్ కింద ఉండే వీల్స్ అని ఇలాగే ఉంటాయిగా, వీల్ అండ్ యాక్సిల్. ఆటో వెనకాల చక్రాలు కానీ కారు లారీ ఇలా అన్ని వెనకాల చక్రాలు మనం చూస్తే అవన్నీ వీల్ అండ్ యాక్సిల్ అనమాట. అదేవిధంగా మనం ఇంట్లో పిండి రుబ్బుతూ ఉంటాం, గ్రైండర్. ఆ ఇంట్లో ఉండే గ్రైండర్ కూడా ఏంటి, ఎలక్ట్రానిక్ గ్రైండర్. అది కూడా వీల్ అండ్ యాక్సిల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ స్క్రూ అనమాట. ఇదిగోండి స్క్రూ. ఇలా థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట స్క్రూకి. మనం బాటిల్ నిప్పదీస్తున్నప్పుడు కూడా ఇలా థ్రెడ్స్ ఉంటూ ఉంటాయి. అలా థ్రెడ్స్ కలిగిన స్ట్రక్చర్ మనం స్క్రూ అని పిలవచ్చు. ఇదిగోండి పుల్లి అనమాట. ఇదిగోండి బకెట్ని లాగడానికి ఇదిగోండి పుల్లి కనపడుతుంది కదా, ఇలా తాడేసిలో లాక్కోవచ్చు అనమాట. ఇదిగోండి జెండాని పైకి లాగుతున్నప్పుడు ఇది కూడా పుల్లి అనమాట. సో 1 2 3 4 5 6 దేర్ ఆర్ 6 టైప్ ఆఫ్ సింపుల్ మిషన్స్ అనమాట. అయితే వీటిలో చాలా ముఖ్యమైనది లివర్ అనమాట.
దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఇక్కడ సింపుల్ మిషన్కి కాంప్లెక్స్ మిషన్కి డెఫినేషన్ చూద్దాం. సింపుల్ మిషన్ అంటే అర్థం ఏంటి? ఎనీ ఆఫ్ వేరియస్ డివైజెస్ దట్ ఫంక్షన్ ఇన్ ఏ మేనర్ బేసిక్ టు ఎనీ మిషన్ సచ్ యాజ్ లివర్, పుల్లీ, వెడ్జ్, స్క్రూ ఆర్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఎనీ డివైస్ అంటే ఏమీ లేదు, సింపుల్గా వర్క్ని ఈజీ చేయడానికి చేసే ఏ మిషన్ అయినా మనం ఏమని పిలవచ్చు? సింపుల్ మిషన్ అని పిలవచ్చు. తర్వాత కాంప్లెక్స్ మిషన్. కాంప్లెక్స్ మిషన్ అంటే అర్థం ఏంటి అంటే ఏ డివైస్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 or more సింపుల్ మిషన్స్ అనమాట. 2-3 సింపుల్ మిషన్స్ కలిగి ఉంటే కలిసి పనిచేస్తే దాన్ని ఏమంటారు? కాంప్లెక్స్ మిషన్ అంటారు. దాంట్లో ఒకటి కాదు 2-3 ఉంటాయి అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ చూడండి, వీల్ అండ్ యాక్సిల్ ఉంది, ఇక్కడ లివర్ ఉంది. ఇవి రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇదేంటి? కాంప్లెక్స్ మిషన్గా లెక్కేస్తూ ఉంటాం. అలా అన్ని కలిపి ఉంటే ఏమో వేరువేరుగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా సింపుల్ మిషన్స్ కిందకి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇవన్నీ కలిసి ఒకలాగా ఉన్నాయి అనుకోండి, ఒక దాంట్లోనే ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమని పిలవచ్చు? కాంప్లెక్స్ మిషన్ అని పిలవచ్చు. ఓకేనా పాయింట్? ఇప్పుడు లివర్ అంటే ఏంటో చూద్దాం. లివర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సీజర్ అనమాట. ఇంట్లో మనం వాడే కత్తిరి ఉంది కదా, దాన్ని మనం లివర్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఏ రిగిడ్ బార్. రిగిడ్ బార్ అంటే గట్టిగా ఉండే బార్ అనమాట. క్యాపబుల్ ఆఫ్ టర్నింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అబౌట్ అన్ యాక్స్ కాల్డ్ ఫెలక్రమ్. ఇక్కడ ఈ సిజర్ అనేది ఒక బేస్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉండిద్ది. ఆ బేస్ని ఏమంటారంటే ఫల్క్రమ్ అంటారు. ఇక్కడేమో మన వేలును పెడతాం కత్తిరిలో, ఇది ఎఫర్ట్ అనమాట. మనం ఎక్కడైతే బలం అప్లై చేస్తున్నామో, ఐ మీన్ ఫోర్స్ లేదా పవర్ లేదా ఎఫర్ట్ అనమాట. ఈ 3 పేర్లు పిలవచ్చు, ఫోర్స్ లేదా పవర్ లేదా ఎఫర్ట్. మనం ఎక్కడైతే ఎఫర్ట్ అప్లై చేస్తున్నామో దాన్ని ఎఫర్ట్ ప్లేస్ అంటారు. అయితే ఇది ఫలక్రమ్ అనమాట. ఇటు పక్కనేమో లోడ్. మనం దేన్ని కట్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని వీటి మధ్య పెడతాం, ఆ రిగిడ్ బార్స్ మధ్య పెడతాం అనమాట. సో బార్ల మధ్య ఉన్నదేమో లోడ్, ఇటు పక్కన ఉందేమో ఎఫర్ట్. ఇవి రెండు ఎలా పనిచేస్తున్నాయి? ఫలక్రమ్ ఆధారంగా పనిచేస్తున్నాయి. మనం కూడా కత్తిరిస్తున్నప్పుడు మధ్యలో బేస్ పాయింట్ ఉండిద్ది, ఒక స్క్రూ లాంటిది ఉండిద్ది కదా, దాన్ని ఫలక్రమ్ అంటారు. సో ఇది రెండు పనిచేయాలంటే ఈ ఫలక్రమ్ చాలా ఇంపార్టెంట్. ఫలక్రమే లేదనుకోండి, మనం ఎఫర్ట్ పెట్టినా లోడ్ మీద పని జరగదు. సో ఎఫర్ట్ అప్లై చేసి లోడ్ మీద పని జరిగించాలి అంటే ఫలక్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఫలక్రమ్ దేర్ విల్ బి నో వర్క్ అనమాట. ఓకేనా? పాయింట్ అర్థమైందా? దీన్ని మనం లివర్ అనాలి. ఇక్కడ మనకి 3 పదాలు వచ్చినాయి. సో లివర్లో ఎప్పుడు మనకి 3 పదాలు ఉంటాయి. ఆ 3 పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దాని పేరేమో ఎఫర్ట్, ఇంకో దాని పేరేమో ఫల్క్రమ్, ఇంకో దాని పేరేమో లోడ్ అనమాట. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లివర్లో ఎన్ని పదాలు ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే ఎఫర్ట్, ఫల్క్రమ్ అండ్ లోడ్. ఫల్క్రమ్ అంటే ఇంకో పాయింట్ మాట్లాడుకుంటే బేస్ పాయింట్గా కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఫల్క్రమ్ ఆధారంగా ప్రతి లివర్ పనిచేసిద్ది. ఫల్క్రమ్ లేకపోతే ఏ లివర్ కూడా పని చేయదు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇవన్నీ కూడా లివర్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. చూసారా? ఇవన్నీ కూడా లివర్స్. ఒక ఎగ్జాంపుల్ మనం సిజర్ తీసుకున్నాం. ఇదిగోండి సిజరు, బాటిల్ ఓపెనరు, టంగ్స్, ఫిషింగ్ రాడ్, హ్యామరు, వీల్ బారో, ఇవన్నీ కూడా లివర్సే. ఇవన్నీ ఎలా లివర్స్ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా రకరకాల లివర్స్ అనమాట. వాటన్నిటిని క్లియర్గా మాట్లాడుకున్నాం. మీకు అవగాహన రావడానికి ఒక ఎగ్జాంపుల్స్ అన్ని పక్కన రాశాను. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ లివర్స్. మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతుంటాడు, కింద ఆప్షన్స్ ఇచ్చి దీంట్లో ఏది లివర్ కాదు అని అడుగుతూ ఉంటాడు. మీకు ఈ పేర్లన్నీ ఐడియా ఉండాలి, బొమ్మ ఐడియా ఉండాలి, పేరు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇదిగోండి, దీన్ని లివర్ని అర్థం చేసుకోవడానికి ఇది మనకి చక్కగా బాగా ఎగ్జాంపుల్గా ఉపయోగపడుతూ ఉండిద్ది. చూడండి, లివర్లో ఇప్పుడే చెప్పాను మీకు, దీన్ని లోడ్ అంటారు. ఇదిగోండి లోడ్. దీన్ని ఏమో ఎఫర్ట్ అంటారు. ఇదిగోండి ఎఫర్ట్. మన ఇంట్లో మనం పార్కుకి తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఇలాంటి ప్లాంక్ల మీద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. దీన్ని సీసా అంటారు. సీసా లేదా ప్లాంక్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట.
ఓకేనా? పిల్లల్ని తీసుకున్నప్పుడు ఇక్కడేమో ఒక పిల్లోడు కూర్చుంటాడు, ఇక్కడ ఒక పిల్లోడు కూర్చుంటారు, ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఓకేనా? దీని లోడ్, దీని ఎఫర్ట్, దీని ఫల్క్రమ్ అంటారు. ఫల్క్రమ్ ఆధారంగానే ఇవి రెండు పనిచేస్తూ ఉన్నాయి. ఫల్క్రమ్ నుంచి ఎఫర్ట్ వైపు ఉన్న దిష్టాన్ని ఎఫర్ట్ ఆర్మ్ ఈఏ అంటారు. ఈఏ చాలా ఇంపార్టెంట్ ఈ పేరు, ఎఫర్ట్ ఆర్మ్. నెక్స్ట్ ఫల్క్రమ్ నుంచి లోడ్ దగ్గరకు ఉన్న డిస్టాన్ని లోడ్ ఏ, లోడ్ ఆర్మ్ అంటారు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఫల్క్రమ్ టు లోడ్ ఈజ్ కాల్డ్ లోడ్ ఆర్మ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫల్క్రమ్ టు ఎఫర్ట్ ఈజ్ కాల్డ్ ఎఫర్ట్ ఆర్మ్. సో దీన్ని ఎల్ఏ ఈఏ అని మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వీటి అవసరత మనకు ఉంది. ఇదిగోండి, దీన్ని ఎఫర్ట్ ఆర్మ్ అంటారు, దీన్నేమో లోడ్ ఆర్మ్ అంటారు. దీన్నేమో ఎఫర్ట్ ఆర్మ్, దీన్నేమో లోడ్ ఆర్మ్. ఇప్పుడే చెప్పాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టాన్ని ఎఫర్ట్ ఆర్మ్, ఇక్కడ నుంచి లోడ్ వైపు ఉన్న డిస్టాన్ని లోడ్ ఆర్మ్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా? ఇదిగోండి, లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్, సారీ ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్. సో ఈ డిస్టెన్సు, ఈ బరువు, ఈ డిస్టెన్సు, ఈ బరువు రెండు మల్టిప్లై చేయాలన్నమాట. అలా మల్టిప్లై చేస్తేనే ఇది మనకి బ్యాలెన్స్గా ఉందా లేదా అన్న విషయం మనం కనుక్కోవచ్చు. కాబట్టి లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనల్ని మెకానికల్ అడ్వాంటేజ్ అని ప్రాబ్లమ్స్లో అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లమ్స్లో మెకానికల్ అడ్వాంటేజ్ అని అడుగుతూ ఉంటాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది తెలుగులో ఎక్కడా లేదు, దీన్ని కూడా తెలుగులో చెప్పమని అడగద్దు. తెలుగులో అసలు మెటీరియల్లో ఎక్కడా లేదు. చూసారా తెలుగు నేర్చుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో. మీరు తప్పనిసరిగా కంపల్సరిగా ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి, తెలుగులో లేదు అవైలబుల్గా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ అంటే అర్థమైందంటే ఇదిగోండి, లోడ్ బై ఎఫర్ట్. లోడ్ బై ఎఫర్ట్, లోడ్ ఎంత వేసాం, ఇదిగోండి ఇటు పక్కన లోడ్ ఎంతమంది కూర్చున్నారు, ఇటు పక్కన ఎఫర్ట్ ఎంతమంది కూర్చున్నారు. లోడ్ బై ఎఫర్ట్ వేసాం అనుకోండి, మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చింది. యాక్చువల్గా ఇది కేజీస్లో ఉండిద్ది అనమాట, అంతే కదా. బరువు అనేది దేంట్లో ఉండిద్ది, కేజీస్లో ఉండిద్ది. లోడ్ కానీ ఎఫర్ట్ కానీ మనం కేజీస్లో మాట్లాడుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎఫర్ట్ డిస్టెన్స్ లేదా లోడ్ డిస్టెన్స్ ఇదైనా రాసుకోవచ్చు. లోడ్ బై ఎఫర్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఎఫర్ట్ డిస్టెన్స్ అంటే ఈఏ బై ఎల్ఏ ఇదైనా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఏ రెండు ఫార్ములాని వాడినా సరే మనకేమొచ్చింది, మెకానికల్ అడ్వాంటేజే వచ్చింది. ఇదిగోండి, ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది, ఇక్కడ రాసా చూసారా. లోడ్ ఇంటూ లోడ్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ డిస్టెన్స్, అదే అనమాట. ఓకేనా పాయింట్? సారీ, దీని ఎఫర్ట్ డిస్టెన్స్ అనకూడదు, ఎఫర్ట్ లెంత్ అనాలి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎఫర్ట్ లెంత్, లోడ్ లెంత్ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ పదం ఇది అనమాట. సో ఎప్పుడైనా మనల్ని మెకానికల్ అడ్వాంటేజ్ అడిగితే లోడ్ ఎఫర్ట్, లోడ్ బై ఎఫర్ట్ వేయాలి, లేదా ఎఫర్ట్ లెంత్ బై లోడ్ లెంత్ వేయాలి. దాన్ని ఈఏ లేదా ఎల్ఏ అంటారు. ఎఫర్ట్ ఆర్మ్ అన్నా ఎఫర్ట్ లెంత్ అన్నా ఒకటే అనమాట, బోత్ ఆర్ ఈక్వల్. ఎఫర్ట్ ఆర్మ్ అన్నా ఎఫర్ట్ లెంత్ అన్నా ఒకటే అనమాట. నెక్స్ట్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్కి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ టైప్స్ అన్నమాట. చూడండి, అకార్డింగ్ టు పొజిషన్ ఆఫ్ ఫల్క్రమ్ అండ్ పాయింట్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లోడ్. ఫల్క్రము, అదేవిధంగా ఎఫర్ట్, అదేవిధంగా లోడ్, ఈ మూడు కూడా ఏ ఏ పొజిషన్స్లో ఉంటాయి అన్న ఆధారంగా మొత్తం లివర్స్ని మూడు భాగాలు చేశారు. సో వీ హ్యావ్ కంప్లీట్లీ టోటల్ 3 types ఆఫ్ లివర్స్. 3 types ఉన్నాయి. వేటి ఆధారంగా, పొజిషన్ ఆఫ్ ఫల్క్రమ్, ఎఫర్ట్ అండ్ లోడ్, ఇవి మూడు ఉండే ఆధారంగా మనకి 3 రకాల లివర్స్ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ క్లాస్ లివర్ అంటారు. ఫస్ట్ క్లాస్ లివర్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్
వీటి మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి, గమనించండి. ఫల్క్రమ్ మధ్యలో ఉండి ఎఫర్ట్ లోడ్ ఎటువైపోయినా ఉండనండి, మధ్యలో ఉండేదే మనకు కావాలి, గుర్తుపెట్టుకోండి. మధ్యలో దాని మీద మనసు పెట్టండి. మధ్యలో ఫల్క్రమ్ ఉంది, ఒక పక్కన ఎఫర్ట్, ఇంకో పక్కన లోడ్ ఉంది, దాన్ని ఫస్ట్ క్లాస్ లెవర్ అంటారు. ఫస్ట్ క్లాస్ లెవర్కి మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు 1 ఉండొచ్చు, గ్రేటర్ దాన్ 1 ఉండొచ్చు, లెస్ దాన్ 1 ఉండొచ్చు. ఈ మూడిట్లో ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా? ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1, ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్లాస్ లెవర్. సెకండ్ క్లాస్ లెవర్కి ఇదిగోండి మధ్యలో లోడ్ ఉంది, ఫల్క్రమ్ ఏమో ఒక పక్కన ఉంది. సో ఒక పక్కన ఎఫర్ట్, ఇంకో పక్కన ఫల్క్రమ్, మధ్యలో లోడ్ ఉండాలి. మధ్యలో లోడ్ ఉంటే అదేంటి? సెకండ్ క్లాస్ లెవర్ అనమాట. దీనికి మెకానికల్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఒకటి ఉండిద్ది. ద మెకానికల్ అడ్వాంటేజ్ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. నెక్స్ట్ మధ్యలో ఎఫర్ట్ ఉండి ఒక పక్కన ఫల్క్రము, ఇంకో పక్కన లోడ్ అలా ఉందనుకోండి, దానికి మెకానికల్ అడ్వాంటేజ్ లెస్ దెన్ 1 ఉండిద్ది. దాన్ని థర్డ్ క్లాస్ లెవర్ అంటారు. ఇలా లెవర్స్ ఆధారంగా మనం చెప్పాలన్నమాట. ఓకేనా? మధ్యలో ఫల్క్రమ్ ఉంటే ఏమో ఫస్ట్ క్లాస్ లెవర్, నెక్స్ట్ మధ్యలో లోడ్ ఉంటే ఏమో సెకండ్ క్లాస్ లెవర్, తర్వాత మధ్యలో ఎఫర్ట్ ఉంటే ఏమో థర్డ్ క్లాస్ లెవర్. బాగా ఇంపార్టెంట్, మధ్యలో ఏది ఉంటే దాని ఆధారంగా మనం లెవర్ని డిఫైన్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లెవర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్లాస్ లెవర్, ఫల్క్రమ్ ఈజ్ బిట్వీన్ లోడ్ అండ్ ఎఫర్ట్. ఇప్పుడే చెప్పాగా, ఫల్క్రమ్ మధ్యలో ఉండిద్ది. ఇదిగోండి ఫల్క్రమ్ మధ్యలో ఉంది, లోడు ఎఫర్ట్ వేరువేరుగా ఉన్నాయి, వాటిని ఫస్ట్ క్లాస్ లెవర్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇదిగోండి, ఇప్పుడే చెప్పా, సీసా, పార్కులో పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉంటారుగా, ఇది ఏమో ఎఫర్ట్, ఎఫర్ట్ ఇటు పెట్టాను, లోడ్ పైకి లేచిద్ది, ఇదిగోండి ఫల్క్రమ్. సో LFE ఇలా ఉండాలన్నమాట. మధ్యలో ఫల్క్రమ్ ఉందా? కావాలి, అదే కావాలి. నెక్స్ట్ ఇదిగోండి కాటా, కాటాకి మధ్యలో ఫల్క్రమ్ ఉంది, ఒక పక్కన లోడు, ఇంకో పక్కన ఎఫర్ట్, దీన్ని ఏమంటారు? బీమ్ బ్యాలెన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ కౌబార్, మీకు తెలుసు కదా, మేకులుగా నిరుక్కుపోతే మనం తీస్తాం కదా, అలా తీసేదాన్ని కౌబార్ అంటారు, లేదా క్లా హ్యామర్ అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట. మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇది కూడా క్లా హ్యామర్. క్లా హ్యామర్ అంటారు. ఓకేనా? మేకులు తీయడానికి బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇది మేకు లోడ్ అనమాట, ఇదిగోండి ఫల్క్రమ్, ఇదేమో ఎఫర్ట్, ఎఫర్ట్ ఫల్క్రము లోడ్, ఎఫర్ట్కి లోడ్కి మధ్యలో ఏముంది? ఫల్క్రమ్ ఉంది. ఓకేనా? ఆ సుత్తొక్క పై భాగం ఉంది ఫేసు, అదే ఫల్క్రమ్ అనమాట. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూపించాడు చూడండి, ఇలా గీసామనుకోండి, ఇది లోడు, ఈ మధ్యలో ఉంది, నేలకి అంటించి పెడుతున్నాం కదా, ఇదే ఫల్క్రమ్ అనమాట. ఇది కూడా ఎఫర్ట్. ఓకేనా? సో లోడు ఎఫర్ట్కి మధ్యలో ఏముంది? ఫల్క్రమ్ ఉంది. ఇదిగోండి ఇది ఎఫర్ట్, ఈ మేక్ పట్టుకున్న ప్రాంతం లోడు, దీని ఫల్క్రమ్ అనాలి. సో ఎఫర్ట్కి లోడ్కి మధ్యలో ఫల్క్రమ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ హ్యాండ్ పంప్, ఇదిగోండి ఇది లోడు, వాటర్ వచ్చే ప్రాంతం లోడు, ఇక్కడ ఎఫర్ట్, మన చేయి పెట్టుకుని ఇక్కడ కొడతాం, ఇది ఫల్క్రమ్, ఇది బేస్ అనమాట. ఇక్కడ సరిగ్గా లేదనుకోండి స్క్రూ, మనం పంపు కొట్టినా నీళ్లు రావు, కాబట్టి ఫల్క్రమ్ లోడ్కి ఎఫర్ట్కి మధ్యలో ఎక్కడుంది? ఫల్క్రమ్ మధ్యలో ఉంది. సో ఎఫర్ట్ లోడ్ ఎటువైపు ఉందా అన్నది నీకు సంబంధంలా, నీ దృష్టి అంతా మధ్యలో ఉన్న ఫల్క్రమ్ మీదే ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఫస్ట్ క్లాస్ మిషన్స్గా మనం గుర్తించాలన్నమాట, లేదా ఫస్ట్ క్లాస్ లివర్స్గా గుర్తించాలి. డౌట్ ఏమైనా ఉందో మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు, కింది వాటిలో ఫస్ట్ క్లాస్ లివర్ కానిది ఏంటి? ఇదిగో సీసా, బీమ్ బ్యాలెన్స్, క్రోబార్, ఇలా 3 ఒకటి ఇచ్చి ఇంకోటి ఏదో ఇస్తాడు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ లివర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ సెకండ్ క్లాస్ లివర్స్. సెకండ్ క్లాస్ లివర్లో మధ్యలో ఏముండిద్ది? లోడ్ ఈజ్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ ఎఫర్ట్ అనమాట. లోడ్ ఈజ్ బిట్వీన్ ఫల్క్రమ్ అండ్ ఎఫర్ట్, ఫల్క్రమ్కి ఎఫర్ట్కి మధ్య లోడ్ అనేది ఉండిద్ది అనమాట. ఓకేనా? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి వీల్ బారో, వీల్ బారో, వీల్ బారోని మీరు ఇలా చూస్తే అర్థం కాదు, ఇక్కడ చూడండి అర్థమైంది. ఇదిగోండి మధ్యలో లోడ్, మనకి ఆ బేల్దార్ మేస్త్రులు పనిచేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిద్ది? ఇదిగోండి మధ్యలో లోడ్ ఉండిద్ది, ఇదిగోండి ఫల్క్రమ్, ఇది బేస్ పాయింట్, ఇది ఎఫర్ట్. ఆ కాంక్రీట్ని అటు ఇటు తీసుకెళ్లాల్సినప్పుడు
ఇలాంటి టబ్స్ వాడుతూ ఉంటారు కదా. సో మధ్యలో లోడ్ ఉంది, ఇక్కడేమో ఫల్క్రము, ఇక్కడేమో ఎఫర్ట్. చూసారా, మధ్యలో లోడ్ ఉంది, లోడ్ మధ్యలో ఉంటే సెకండ్ క్లాస్ లెవర్. నెక్స్ట్ ఇదిగోండి బాటిల్ ఓపెనర్. బాటిల్ ఓపెనర్ ఏం చేస్తాము, మధ్యలో లోడ్ ఉండిద్ది. ఓకేనా పాయింట్. ఒక పక్కన ఫల్క్రమ్, ఇంకో పక్కన లివర్ ఉండిద్ది. లోడ్ అనేది మధ్యలో ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి నట్ క్రాకర్. నట్ ఇలా వాల్నట్ కానీ మనం పగల కొట్టాలి. పగల కొట్టాలప్పుడు ఏం చేస్తాం, లోడ్ని మధ్యలో పెట్టాం. ఇది ఫల్క్రమ్, ఇదేమో ఎఫర్ట్. మన బలాన్ని ఏమో ఇక్కడ పెట్టాలి, ఎఫర్ట్ మధ్యలో లోడ్ పెట్టాలి, ఇదేమో ఫల్క్రమ్. చక్కగా ఇదంతా ఏమైపోయింది, పగిలిపోయింది. నెక్స్ట్ ఇదిగోండి నిమ్మకాయ, లెమన్ ప్రెస్నర్ అనమాట, లెమన్ స్క్వీజర్ అంటారు. ఇదిగోండి ఫల్క్రమ్ ఇక్కడ ఉంది, ఇక్కడేమో ఫల్క్రమ్, ఇక్కడేమో లోడ్, ఇక్కడేమో ఎఫర్ట్. అలాగా ఇక్కడేమో ఫల్క్రమ్, నిమ్మకాయ పెట్టేది ఇక్కడేగా లోడ్, ఇదేమో ఎఫర్ట్. చూసారా, అలాగా అలా మధ్యలో లోడ్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఏమని చెప్పుకోవచ్చు, సెకండ్ క్లాస్ లెవర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు పక్కన రాశాను, వీటిని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. చాలా మందికి బొమ్మల మీద ఐడియా ఉండేది కానీ వాటి పదాల ఐడియా ఉండదు. ఇదిగోండి ఇది అందరికీ తెలుసు, కానీ వీల్ బారో అంటారని తెలియదు కదా. ఆ పేరు చాలా ఇంపార్టెంట్. మనకు ఆప్షన్స్లో బొమ్మలు ఇవ్వడు, జస్ట్ పదాలు రాస్తాడు, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. సో వీల్ బారో, నట్ క్రాకరు, నెయిల్ క్లిప్పర్, మన గోల్డ్ తీసుకుంటాం కదా అది కూడా అంతే అనమాట. నెక్స్ట్ స్టాప్లర్స్, పిన్లు కొట్టుకుంటూ ఉంటాం కదా అది కూడా సెకండ్ క్లాస్ లెవరే. బాటిల్ ఓపెనర్, ఇవన్నీ కూడా సెకండ్ క్లాస్ లెవర్స్కి ఎగ్జాంపుల్స్గా వస్తుంటాయి. స్టాప్లరు, నెయిల్ క్లిప్పర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇమేజెస్ని పెట్టలేదు. ఓకేనా. కమింగ్ టు థర్డ్ క్లాస్ లెవర్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యలో ఏముండాలి, ఎఫర్ట్ ఉండాలి. ఇదిగోండి ఎఫర్ట్ ఈజ్ బిట్వీన్ లోడ్ అండ్ ఫల్క్రమ్ అనమాట. ఎఫర్ట్ అనేది మధ్యలో ఉండిద్ది. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఎఫర్ట్ మధ్యలో ఉంది, ఇదిగోండి ఎఫర్ట్ మధ్యలో ఉంది, ఇదేమో ఫల్క్రమ్ అనమాట, ఇదేమో లోడ్. రోడ్డుతో మనం ఎక్కడైతే ఊడుస్తామో ఆ ఊడ్చే ప్రాంతం లోడ్, అక్కడే దుమ్ము పోవాలి, ఇదేమో ఎఫర్ట్. మీరు ఫల్క్రమ్ దగ్గర చేయబెట్టండి, చెయ్యి ఆ పైన మాత్రం పట్టుకున్నారనుకో పని చేయగలరా. మనం ఇల్లు తుడవాలి కదా, ఇల్లు తుడిచేటప్పుడు ఏం చేస్తాం, ఒక చెయ్యి ఏమో చివరేస్తావు, ఇంకో చెయ్యి ఏమో మధ్యలో వేస్తావు, ఇదే ఎఫర్ట్ అనమాట. నువ్వు మెయిన్గా పెట్టావు చూసావా అది ఫల్క్రమ్, కానీ ఎఫర్ట్ మాత్రం మధ్యలోనే పెట్టాలి. ఇక్కడ ఎవరైనా చెయ్యి పెట్టి ఊడ్చారనుకో అసలు దుమ్మే పోదు. ఇల్లు కూడా మనం తొడవలేం, చెయ్యి మధ్యలో వేయాలన్నమాట. ఆ చెయ్యి బలంగా మధ్యలో వేస్తే అప్పుడు పని జరిగిద్ది. దీన్ని బ్రూమ్ అంటారు, తెలుసు కదా. చీపురు కట్ని బ్రూమ్ అంటారు. ఓకేనా. బ్రూమ్ అంటే పెళ్లి కూతురు, బ్రూమ్ అంటే చీపురు కట్ట అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఎఫర్ట్, చివరిలో ఏమో లోడ్ ఉండిద్ది. లోడ్ మన ఇంట్లో కానీ ఏమైనా అంతెందుకు చిప్స్ కానీ ఏమైనా బాండీలో చికెన్ కానీ మనం ఫ్రై చేసినప్పుడు ఏం చేస్తాం, తీస్తూ ఉంటాం కదా. అదేవిధంగా అది ఇదిలే ఎగ్జాంపుల్. ఇది మనం హెయిర్ ఉండిద్ది కదా, హెయిర్ని బాగా మనం ఏం చేస్తూ ఉంటాం, సాఫ్ట్ చేస్తూ ఉంటాం. ఇదిగోండి లోడ్, మధ్యలో ఎఫర్ట్ పట్టాలి, ఈ రెండింటిని ఒత్తాలన్నమాట. ఇదిగోండి ఫల్క్రమ్ ఇక్కడ ఉండిద్ది, సో మధ్యలో ఎఫర్ట్ ఉంది కాబట్టి అదేంటి, థర్డ్ క్లాస్ లెవర్. ఇదిగోండి చికెన్, ఇంట్లో చికెన్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏమైనా వేడి చేస్తున్నప్పుడు ఇది ఫల్క్రమ్ మధ్యలో ఉండిద్ది, ఎఫర్ట్ మధ్యలో పెడతాం. లోడ్తో చివరిగా దీన్ని ఏం చేస్తాం, ఆ చిప్స్ని కానీ ఆ చికెన్ కానీ పట్టుకుంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి చేపని వేస్తాం కదా, ఇదేమో ఫల్క్రమ్ ఇక్కడ చేయి పెడతాం, ఇది ఎఫర్ట్ ఇక్కడ చేయి పెట్టాలి. చాలా ఇంపార్టెంట్, ఈ చివర పెట్టుకునేది ఫల్క్రమ్, ఈ మధ్యలో ఎఫర్ట్ వేయాలి. లోడ్, చేప ఇక్కడ పడిద్ది. ఇక్కడ స్టార్టింగ్లో చూపించా కదా మీకు, ఇదిగో చూసారా, ఇదేమో ఫల్క్రమ్, ఇదేమో ఎఫర్ట్ అనమాట. మధ్యలో ఇక్కడ ఎఫర్ట్ చేయబెడతాం, ఇది లోడ్ అనమాట. ఓకేనా. సో మధ్యలో ఎఫర్ట్ ఉంది కాబట్టి ఇది ఏ మిషన్ అని చెప్పచ్చు, థర్డ్ క్లాస్ లెవర్ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్ లెవర్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. ఏది ఎక్కడ ఉండాలి, ఎఫర్ట్ ఎప్పుడు కూడా మధ్యలో ఉండాలి అన్నది మన మెయిన్ మోటో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి మెకానికల్ అడ్వాంటేజ్, ఆల్రెడీ రాశాను కదా నేను, అక్కడ రాసిందే మళ్ళీ రాశానులే. ఇదిగోండి EA/LA, ఎఫర్ట్ ఆర్మ్ బై లోడ్ ఆర్మ్, లేదా లోడ్ బై ఎఫర్ట్. గుర్తుపెట్టుకోండి, బరువును రాసినప్పుడేమో లోడ్ పైన రాయాలి, లెంత్ని రాసినేమో ఎఫర్ట్ లెంత్ పైన రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
చాలా తెలివిగా ఇస్తాడు క్వశ్చన్స్. వైసీటీలో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. ఈ క్లాస్ విని జాగ్రత్తగా చేస్తే మీరు ప్రతి క్వశ్చన్ని చేయగలరు. ఏదో కొన్ని క్వశ్చన్స్ సబ్జెక్ట్ నుంచి బయటికి వెళ్ళి అడుగుతుంటాడు, కానీ మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ కూడా మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్కి బైండ్ ఓవర్ అయి ఉంటాయి అన్నమాట. వాటిని దృష్టిలో పెట్టుకోండి, అప్పుడు మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా? సో బై కంబైనింగ్ 1 and 2, ఇదిగోండి లోన్ బై లోడ్ ఎఫర్ట్ ఆర్మై, ఇది సేమ్ అదే ఫార్ములా ఇందాక రాశాను కదా, సేమ్ అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇంకొక పదం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, వెలాసిటీ రేషియో అంటారు. ఓకేనా? మెకానికల్ అడ్వాంటేజ్ మీద బిట్లు పడకపోతే నెక్స్ట్ పడేదాని మీద ఎక్కడ అవకాశం ఉందంటే వెలాసిటీ రేషియో. ఏంటయ్యా వెలాసిటీ రేషియో అంటే, ఇదిగోండి ఒక సింపుల్ క్లాస్ లివర్ని తీసుకున్నా, మధ్యలో ఫలక్రమ్ ఉంది. ఏ లివరు? ఫస్ట్ క్లాస్ లివరు. ఇదిగోండి యాక్చువల్గా బార్ అనేది ఇలా ఉండాలి, అంతే కదా. నేను మాట్లాడుకున్న ఇది ఉంది చూసారా, ఆరెంజ్ కలర్ అది బార్, అది ఇలా ఉండాలి. ఎప్పుడైతే నేను లోడ్ వేసానో ఇలా కిందకి వెళ్ళిపోయింది, అది ఇదేమో పైకి వెళ్ళిపోయింది. ఓకేనా? అంటే లోడ్ అయ్యంగానే ఎఫర్ట్ పైకి వెళ్ళిద్ది, లేదా ఎఫర్ట్ పెట్టాననుకో లోడ్ పైకి వెళ్ళిద్ది. ఓకేనా? అంటే ఏదో ఒకటి కిందకి పైకి వెళ్తూ ఉంటాయి. ఒక పక్కన ఒక అబ్బాయిని కూర్చోబెట్టా, వీడిని కూర్చోబెట్టినప్పుడు వీడి పైకి వెళ్తాడు, వీడిని కూర్చోబెడితే వీడి పైకి వెళ్తాడు. అలా అటు ఇటు లెగుస్తూ ఒకవైపు ఒకడు ఇంకోవైపు ఒకడు ఆడుకుంటూ ఉంటాడు. అయితే యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు మనం బరువు పెట్టంగానే ఇక్కడ ఉండే లోడ్ కిందకు వచ్చింది, దాన్ని లోడ్ డిస్టెన్స్ అంటారు. ఇక్కడ ఉండే ఎఫర్ట్ పైకి వెళ్ళిద్ది, దాన్ని ఎఫర్ట్ డిస్టెన్స్ అంటారు. అంటే పిల్లలిద్దరూ కూడా అటు ఇటు పైకి లెగుస్తూ ఉంటారు కదా, ఆల్రెడీ ఎంత కిందకు వచ్చాడు అది లోడ్ డిస్టెన్స్, వీడంత పైకి వెళ్ళాడు అది ఎఫర్ట్ డిస్టెన్స్ అనమాట. సో పైకి కిందకి ఆ వెళ్ళిన డిస్టెన్స్ ఉండిద్దే, దాన్ని ఆధారంగా చేసుకొని వెలాసిటీ రేషియో కనుక్కోవచ్చు. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎఫర్ట్, ఇదిగోండి ఇలా పైకి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లోడ్, ఇదిగోండి కిందకి. సో ఎఫర్ట్ డిస్టెన్స్ బై లోడ్ డిస్టెన్స్ వేస్తే మనకి ఏమొచ్చింది? వెలాసిటీ రేషియో వచ్చింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది ఎఫర్ట్ డిస్టెన్స్ ఈడి. ఇందాక మాట్లాడుకున్న ఈఏ వేరు, ఎల్ఏ వేరు. అదేవిధంగా ఈడి వేరు, ఎల్డి వేరు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని ఎఫర్ట్ డిస్టెన్స్ అంటారు, దీన్ని ఎఫర్ట్ ఆర్మ్ లేదా ఎఫర్ట్ లెంత్ అని పిలుస్తారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి బిట్లన్నీ తప్పు పెట్టి వచ్చారు పోయినసారి. సో వెలాసిటీ రేషియో అంటే ఈడి బై ఎల్డి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇగో ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనమాట. ఎగ్జాంపుల్స్ మీకు పేర్లు ఉపయోగపడతాయి అని చెప్పి చక్కగా రాశాను. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. సీజర్స్, స్వింగ్, హ్యాండ్ పంపు, సీసా, పైలర్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్. లెమన్ స్క్వీజరు, వీల్ బారో, నట్ క్రాకర్, డోర్స్ గేట్స్ ఉన్నాయి చూసారా, అన్నీ కూడా సెకండ్ క్లాస్ మెషిన్సే. మన ఇంట్లో వాడే డోర్స్ అంతే కదా, ఆ పక్కన లింత్ ఉండిద్ది కదా, మధ్యలో లోడ్ ఉండిద్ది, ఆ పక్కన ఎక్కడో ఫలక్రమ్ ఉండిద్ది. నెక్స్ట్ బాటిల్ ఓపెనరు, నైల్ క్లిప్పరు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మన ఇంట్లో ఎక్కడైనా డోర్ కనపడినవ్వండి, ఆ డోర్స్ గేట్స్ అన్నీ కూడా ఏంటి? సెకండ్ క్లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ ఫిషింగ్ రాడ్, బ్రూము, హ్యూమన్ ఆర్ము, ఇవన్నీ కూడా థర్డ్ క్లాస్ సింపుల్ లెవర్ మిషన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక చిన్న కాన్సెప్ట్ మిగిలిపోయింది, ఎఫిషియన్సీ ఆఫ్ మిషన్ అంటారు. దీన్ని ఇలా ఈటా అనే లెటర్తో చూపిస్తారనమాట. ఈటా ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్, మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఈ 2 × 100 వేసామనుకోండి, మనకి పర్సంటేజ్లో వాల్యూ వచ్చింది అనమాట. ఆ వాల్యూ ఆధారంగా మనం ఎఫిషియన్సీ చెప్పచ్చు. సో ఒక వస్తువు ఒక ఎఫిషియన్సీ మనకు తెలియాలంటే వీ నీడ్ టు మెజర్ మెకానికల్ అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ రేషియో. ఈ రెండింటిని ఇచ్చి ఇంటూ 100 చేసాడు అనుకోండి, అప్పుడు మనకి
పర్సెంటేజ్ వచ్చింది. ఓకేనా. ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా ఎంత ఉండకూడదు, ఈటా ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 100%. ఎప్పుడు ఏ మిషన్ కూడా 100కి 100% పని చేయదు. ఇది ఐడియల్ కండిషన్ అనమాట. ఈటా ఈక్వల్ టు 100% అనేది ఐడియల్ కండిషన్. ఓకేనా. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ఏ మిషన్ 100% ఎఫిషియన్సీగా పని చేయటం అనేది జరగదు. ఎందుకంటే ఎంతో కొంత లాసెస్, ఎంతో కొంత రెసిస్టెన్స్ తక్కువ అవటం, సంథింగ్ ఏదో ఒకటి జరగచ్చు. పవర్ లాస్, వోల్టేజ్ లాస్, కరెంట్ లాస్, వర్క్ లాస్, ఫోర్స్ లాస్, హీట్ లాస్, ఎనీథింగ్ ఏదో ఒక లాస్ అనేది జరిగింది. లాస్ జరగకుండా ఏ పని జరగదు. కాబట్టి ఐడియల్గా ఈక్వల్ టు 100% ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా ఎప్పుడు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సపోజ్ if mechanical advantage equal to 5 and velocity ratio equal to 6, find efficiency అంటాడు. ఫైండ్ ఎఫిషియన్సీ అంటారు. సో అప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి, మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఇంటూ 100, 5/6 ఇంటూ 100. ఓకేనా. 2 3లు 2 5లు 5 5లు 125 అంతే కదా, బై 3, 3 4లు 12, 3 1ల 3, 2 మిగిలిద్ది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 3 6లు 18, 41.8 అనమాట. ఓకేనా. అలాగనమాట. ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా. అలా కాదు, ఒకవేళ రివర్స్లో అడుగుతూ ఉంటాడు. ఒకవేళ రివర్స్లో అడిగితే తెలుగుగా ఈసారి వాడే ఎఫిషియన్సీ ఇస్తాడు. నా దగ్గర ఉన్న మిషన్ ఎఫిషియన్సీ 70%. ఓకేనా. ఫైండ్ రేషియో ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ వెలాసిటీ రేషియో అని అడుగుతాడు. అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఇదిగోండి 70% అంటే 70/100, 0 0 క్యాన్సిల్ చేయాలి, 7/10 ఫ్రాక్షన్లోకి మార్చాను. పైన ఉండేది ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్, అంతే కదా, 7:10 అనమాట. ఓకేనా. అలా సాల్వ్ చేయాలి. అలా ఎలా అడిగితే అలాగా రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఉండిద్ది. నేను చెప్పిన తర్వాత ఈ క్లాస్ విని చక్కగా మీరు వైసీడీ చేయండి, ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయగలరు. ఏదో 2 3 క్వశ్చన్స్ కాన్సెప్ట్కి బయట అడుగుతాడు, వాటి మీద మనసు పెట్టుకోమాగండి. మోస్ట్లీ ఎక్కువగా అన్నిటిని కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఓకేనా. సో దీంతో సింపుల్ మిషన్స్ అనేది కూడా కంప్లీట్ అయింది. ఓకేనా. మినిమంగా 2 మార్క్స్, మ్యాక్సిమంగా 3 మార్క్స్ రావచ్చు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పింది ప్రాక్టీస్ చేయాలి. విని వెళ్ళిపోతే మీకు మార్క్స్ రావు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. అది దృష్టిలో పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. రోజులు దగ్గర పడ్డాయి, మహా అయితే 20 రోజులు ఉండిద్ది. చాలా జాగ్రత్తగా ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకోండి. 1కి 2 సార్లు ప్రతిదీ చదువుకోండి. తప్పనిసరిగా మీరు క్వాలిఫై అవ్వగలరు, ఈ సంవత్సరం ఉద్యోగం కొట్టగలరు. ఓకేనా. ఇక్కడతో సింపుల్ మిషన్స్ కూడా కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ నేను మాట్లాడేది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, దీని గురించి మాట్లాడతాను. ఆ తర్వాత కుదిరితే ప్రాక్టీస్ చేపిస్తాను, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే టీడీసీ పేపర్స్ కానీ నాకేమైనా అవైలబుల్గా దొరికితే వాటిని చేపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఐటీ లిటరసీ, ఈ రెండింటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను ఫ్రీగా మీకు ఇచ్చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఎన్విరాన్మెంట్ పీడిఎఫ్ చాలా పెద్దగా ఉండిద్ది, నేను ఆ మొత్తం పెట్టను. ఆల్రెడీ ఈ 2 వైసీటీలో ఉన్నాయి. వైసీటీలో కాకుండా ఇంకా మీకు ఈజీగా అర్థం అవటానికి బయట కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, వాటిని నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకేనా. ఎన్విరాన్మెంట్ పీడిఎఫ్ మాత్రం చాలా బాగుండిద్ది, సింపుల్గా కంప్రైజ్గా ఉండిద్ది, చక్కగా అర్థమైపోయిద్ది. ఒక 30 పేజీలు ఉండిద్ది. మీరు చదువుకోగానే ఈజీగా క్లియర్గా అర్థమైపోయిద్ది, చక్కగా పెట్టేయచ్చు. వెళ్ళే ముందు ఒక 4 రోజులు చదువుకున్నా చాలన్నమాట. ఓకేనా. అది కూడా పెడతాను. ఏ ఒక్క మార్కు మీకు లాస్ అవటానికి కారణం కాకుండా ఉండటానికి నేను వీటిని కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ నేను మాట్లాడుకునేది
మాట్లాడబోయేది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. ఇది కూడా చాలా ఈజీ, ఓకేనా? చాలా జాగ్రత్తగా, అసలు ఇవి చదువుకోవటం కాదు, ఇది మన జాగ్రత్తలు కూడా చాలా తెలిసిద్ది అనమాట. హెల్త్ పరంగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఒక నాలెడ్జ్ సబ్జెక్ట్ అనమాట. ఎగ్జామ్కి ఉపయోగపడిద్ది అని మాత్రమే కాదు, నాలెడ్జ్ పరంగా కూడా బాగా ఉపయోగపడిద్ది. దాన్ని కూడా సింపుల్గా కంప్రైజ్గా చాలా చక్కగా చెబుతాను, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Science for Railways. Bye.